ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలలో ప్రధానంగా తెలంగాణ అంటే టీజీ అనే పిల్లలు బండ్ల మీదనే కాదు వాళ్ళ గుండెల మీద కూడా ఆ రోజు రాసుకున్నారు. తెలంగాణను టీజీ రూపంలో రాయాలి అని ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న రాజకీయ నిర్ణయమే టీజీ. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ కాస్త టీఎస్గా మారింది. కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీనే తెలంగాణలో ఉండాలి అని చెప్పి టీఎస్ను మళ్ళీ టీజీగా మార్చి రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే మారదు, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించాలి, దాన్ని గెజిట్ నోటిఫై చేయాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు కూడా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి ఎంహెచ్ఏ నుంచి నోటిఫై చేయించి ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ ఈరోజు టీజీగా ప్రజలు కోరుకున్న విధంగా వచ్చింది అని అంటే అది వారు ఆ రోజు ఆలోచన చేసిండ్రు, ఈరోజు మేము అమలు చేసినాం. నేను టీజీ చేసినప్పుడు మొట్టమొదట టీజీ చేయాలని ఆలోచన చేసినప్పుడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారే నాకు గుర్తొచ్చారు. ఆ రోజు వారు టీజీని గోడల మీదనే కాదు గుండెల మీద రాపించిండ్రు. ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టుగా టీజీ అని. ఇంతకుముందు మనం విన్న జయ జయ తెలంగాణ 10 సంవత్సరాలు నివురు గప్పిన నిప్పులాగా ఉండే రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఉద్యమంలో మనం తెచ్చుకుందాం అనుకున్నాం, పాడుకున్నాము, ఆడుకున్నాము. తెలంగాణ వస్తే మొట్టమొదట తెలంగాణ రాష్ట్రీయ గీతమే మొదటి నిర్ణయం అవుతుంది అనుకున్నాం. కానీ 10 సంవత్సరాలు నివురు గప్పిన నిప్పులా కొలిమిలో అట్లానే ఉంటే దాన్ని వెలికి తీసి ఊది ఈరోజు ఆ నిప్పు ఈరోజు ప్రజలందరి దగ్గర తీర్చే విధంగా జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా రాష్ట్ర అధికారిక గీతంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ ప్రజల వైపు నుంచి నా ఆలోచన. ఇందులో నా ఆలోచన ఏం లేదు, నా కోరిక ఏం లేదు. జయ జయ హే తెలంగాణకు నేను ఆథర్ని కాదు, లేకపోతే దాని స్పాన్సర్ని కూడా కాదు. రాసినవాడు, పాడినవాడు, ప్రజలకు తీసుకెళ్ళిన వాళ్ళు వందలాది వేలాది మంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అది శాశ్వతంగా చరిత్ర పుటలలో ఉండాలన్న ఒక ఆలోచనతోటే మేము ఆ జయ జయ హే తెలంగాణను అధికారిక గీతంగా చేసినాం. వీళ్ళనేగా తెలంగాణ ఉద్యమంలో చరిత్రకారులు, తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి. అందులో బండి యాదగిరి గారు కావచ్చు, చాలామంది పేర్లు నిన్నమని ఒక 9 మంది ప్రముఖులను గద్దరన్న నుంచి మొదలు పెడితే పాశం యాదగిరి వరకు 9 మంది ప్రముఖులు తెలంగాణ కోసం సర్వం కొట్టిరు. ఈరోజు వారి వయసు పూర్తిగా ఆరోగ్యము క్షీణించిన పరిస్థితి, ఆర్థికంగా వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు సర్వం జీవితాన్ని తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం సర్వం త్యాగం చేసిన వాళ్ళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించకూడదు అని చెప్పి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు గౌరవించి వాళ్ళకు ఉండడానికి ఒక ఇంటి స్థలము, వాళ్ళకు ఆర్థికంగా కనీసం వాళ్ళ పిల్లలు, నేను గద్దరాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు బాధ కలిగేది. అరే వీళ్ళేనా ఇన్ని లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించిన వాళ్ళు, ఈ దేశంలోనే కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే కుటుంబాలు గడుస్తున్నాయంటే వీళ్ళ త్యాగం గొప్పది. మేము అందించే ₹1 కోటి నగదో, ఒక ఇంటి స్థలమో, లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఒక తామర పత్రమో వాళ్ళ జీవితాలలో ఎలాంటి మార్పు తీసుకురాదు. కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నదని ఒక గుర్తింపు కోసమే ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇవన్నీ నిక్షిప్తం కావాలి. ఇవన్నీ చరిత్రలో ఎవరో ఒకరు క్రోడీకరించాలి. ఎవరి అనుభవాలను వాళ్ళను భిన్న కోణాలలో రాయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తారు ఒక సమస్యని. అదేవిధంగా శాసనసభలో చర్చ జరిగేటప్పుడు ఒకప్పుడు దేవేందర్ గౌడ్ గారు లైబ్రరీలో వచ్చి కూర్చొని గంటల కొద్దీ ప్రిపేర్ అయ్యి, సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళకంటూ కూడా ఎక్కువ ప్రిపేర్ అయ్యి, ఒక్క పదం కూడా తప్పు మాట్లాడొద్దమ్మా. మనం తప్పు మాట్లాడితే మొత్తం సమస్యనే పక్కదారి పడుతుంది. మనం 10 అంశాలు ప్రస్తావించి 9 కరెక్ట్గా మాట్లాడి ఒక తప్పు మాట్లాడితే ఎదుర్కొన్నవాడు ఒక్క తప్పును చూపించి ఇగో ఈ తప్పు చూపిస్తున్న మిగతా 9 కూడా అట్లాంటివి అన్నప్పుడు మొత్తం మన కృషి అంతా దెబ్బతింటుంది. కాబట్టి ప్రతిదీ వాస్తవాలనే చట్టసభలలో మాట్లాడాలి అని ఒక విద్యార్థిలాగా వారు కూర్చొని లైబ్రరీలో ప్రిపేర్ అయ్యేటోళ్ళు నేను చూసినాం సొంతంగా. ఇంతకుముందు వీరేందర్తో నేను అన్న, దేవేంద్ర అన్న కొడుకులతో నాకు మన సంబంధం. వీరేందర్ అన్నాను కొంచెం ముందు వస్తే ఆ డిస్ప్లేలు అన్నీ చూసి ఉండొచ్చు అని. నేను అన్న, వీరేందర్ అవన్నీ మీరు చూడాలి, ఎందుకంటే ఆ టైంలో మీరు చదువుకుంటూ ఉంటుంది, మీరు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుంది. మేము దేవేందర్ అన్నతోనే ఉన్నాం కాబట్టి నాకేం అక్కర్లేదు, నాకు అన్నీ గుర్తున్నాయి. వారితో పాటు చట్టసభలో కానీ వారు జిల్లా పరిషత్
చైర్పర్సన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా వారితో ఒకసారి వరంగల్ నుంచి మీటింగ్ చేసుకొని వెనక్కి ప్రయాణమై వస్తుంటే ఎన్టీ రామారావు గారితో వారికి ఉన్న అనుబంధం కానీ అనుభవాలను కానీ వారు చెప్తుంటే ఎప్పుడు హైదరాబాద్ వచ్చిందో తెలియనంత కొన్ని రాజకీయ కీలకమైన మార్పులు జరిగిన సందర్భంలో జరిగిన సంఘటనలు అవి ఎవ్వరికీ తెలియదు. దేవేందర్ అన్న లాంటి వాళ్ళకు ఒకరిద్దరికే తెలుసు. అట్లాంటి విషయాలు చెప్తుంటే రాజకీయాలలో ఈ అనుభవాలు ఏదైనా కొనుక్కోవచ్చు, అనుభవాన్ని కొనుక్కోలేము. అనుభవం అన్నిటికంటే రిచెస్ట్ థింగ్. వారు ఆ రోజు జరిగిన పరిణామాలు ఎట్లెట్లా ఒక్కొక్క సంఘటన ఎట్లా జరిగింది, ఒక సంఘటనకు ఇంకొక సంఘటన ఏ విధంగా తోడైంది, ఏ విధంగా రాజకీయ పరిణామాలు వేగంగా మార్పులు చేర్పులు జరిగినాయి. ఎన్టీ రామారావు గారికి ముందుకు వెళ్ళాలంటే ఆ గంభీరమైన పర్సనాలిటీ ముందు నాకు భయం. రేవంత్ ఆయన ఎదురుగా పోయి నిలబడాలంటే కూడా ఆ రోజు ధైర్యం లేకుండే. కానీ ఆ రోజు సంఘటనలు వేగంగా జరిగినాయి అని కొన్ని వారి అనుభవాలు చెప్పినప్పుడు ఇట్లాంటి అనుభవాలు భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వారు పుస్తకం రాయడం, ఈ పుస్తకం కార్యక్రమంలో మేమందరం రావడం, ఈరోజు తెలంగాణ సమాజంలో ఒకనాడు పివి నరసింహారావు గారు, మరి చెన్నారెడ్డి గారు లాంటి రాజకీయ ఉద్దండులు ఉన్నారు. ఆ తర్వాతి తరంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారు, దేవేందర్ గౌడ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రియాశీలక రాజకీయాలలో లేకపోవడం తెలంగాణకే తీరని నష్టం. జైపాల్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం, దేవేందర్ గౌడ్ గారు క్రియాశీలక రాజకీయాలు లేకపోవడం వల్ల తెలంగాణలో ఒక గౌరవప్రదమైన రాజకీయ వాతావరణం లేకుండా పోయింది. వారు ఏదన్నా మేము ఇప్పుడున్న కాంపిటీషన్లో మేము ఏదైనా మాట్లాడితే ఏందమ్మా అంత మాట నువ్వు అని అడిగేటోడు దేవేందర్ గౌడ్ గారు. అంటే అన్న మీరంతా వన్డే మ్యాచ్లు ఆడారు, మేము 2020 ఆడుతున్నాము, ఇప్పుడున్న దాంట్లో హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ తప్ప ఇవన్నీ లెక్కలు వేసేటట్టు ఏడుంది దేవేందర్ అన్న. పాతకాలంలో టెస్ట్ మ్యాచ్లాగా ఆడిర్రు జైపాల్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు, మరి చెన్నారెడ్డి గారు. ఆ తర్వాతి తరం మీరు వన్డేలు ఆడిర్రు అన్న, ఇప్పుడు మేము 2020 ఆడుతున్నాము. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఇంకా అంటే అంతేనా అమ్మ, ఇట్లయితే ఎట్లమ్మా మీరందరూ ఆ చట్టసభలు అంటే ఎవరైనా అబద్ధం చెప్తే కూడా ఆయనకు ఆశ్చర్యం. చట్టసభలలో అరే అమ్మ హౌస్లోకి ఇంత అబద్ధం మాట్లాడతాడు ఏందే, బయట ఏమైనా మాట్లాడిండంటే అర్థం ఉంది కాదని. అంటే ఆ సభకు అంతా గౌరవించేవాళ్ళు. వారి ఉపన్యాసం పాతది మీరు ఎప్పుడైనా వినండి, సెటైర్ ఉంటుంది, సర్కాజం ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. కానీ ఈరోజు చట్టసభలలో మాట్లాడేటోళ్ళని చూడండి, ఎన్ని తిట్లు తీటినో, ఎంత సెటాగా తీటినో, ఎంత ఎదురుగున్నోళ్ళని అవమానించే విధంగా కించపరిచే విధంగా మాట్లాడినో అనే పోటీ జరుగుతుంది. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. మీరు అనుకోవచ్చు అన్న బాగానే చెప్తున్నాను కానీ మరి నీ సంగతి ఏందని. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆటనే అట్లున్నది, అట్లా ఆడకపోతే నేను అవుట్ అవ్వాల్సి వస్తుంది. అట్లాంటి ఆట మేము ఇష్టం ఉండి ఆడడం లేదు. నాకు చాలా ఏళ్ళు కలిసి పనిచేసిన అనుభవం పెద్దలు దత్తాత్రేయ గారితో, లక్ష్మణన్నతో కలిసి పెరిగి అంటే వాళ్ళ ముందర పెరుగుకుంటూ వచ్చినాం. దేవేందర్ గౌడ్ గారితో కలిసి పనిచేసినాం. ఆనాడు ఉన్న రాజకీయాలు లేకపోతే విధానాలు, ఒక ఆర్గనైజేషన్ కమిట్మెంట్స్ ఇవన్నీ డిఫరెంట్ లెవెల్లో ఉండే. ఈరోజు ఉన్న పరిస్థితి ఇట్లా తయారైంది. కాకపోతే నేను ఈ కాంపిటీషన్లో ఉండాలనుకుంటున్నా, గెలవాలనుకుంటున్నా కాబట్టి కొన్ని నాకు ఇష్టం లేకపోయినా కష్టంగా అనిపించింది. ఎందుకంటే నా పాత 2009 నుంచి 14 అసెంబ్లీలో స్పీచెస్ చూడండి. మొట్టమొదటి బడ్జెట్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే ఇనిషియేట్ చేసిన బడ్జెట్ డిస్కషన్ని. 92 మంది ఎమ్మెల్యేలు 5-6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉంటే కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నేను బడ్జెట్ డిస్కషన్ని ఇనిషియేట్ చేసి చాలా అంశాల మీద రాజశేఖర రెడ్డి గారు లేచి చెప్పుకోలేని పరిస్థితి, చాలాసార్లు లేచి రిప్లై చేయాల్సిన పరిస్థితి కల్పించిన. అంటే అంశాలను అన్నింటిని కూడా చేసి ప్రాంతానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ జరిగిన నష్టాల మీద విశ్లేషణ చేసుకుంటూ మాట్లాడిన మొదటిసారి ఎమ్మెల్సీ అయినప్పుడు చుక్కా రామయ్య గారితో, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో అట్లాంటి వాళ్ళతో కలిసి పనిచేసి చదివి అవగాహనతో మాట్లాడాలనుకున్న వాళ్ళతో కలిసి పనిచేసినాం. పోను 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 అది ఎట్లా తయారైంది అని అంటే ఇప్పుడు ఉన్నట్టుగా తయారైంది. ఇప్పుడు ఎట్లుంది అనేది నాకంటే మీకు అందరికీ ఎక్కువ తెలుసు.